అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే, కనాను స్త్రీని కుక్కతో పోల్చినప్పటికీ ఆమె తన విశ్వాసాన్ని రుజువుపరుచుకుందండి. అర్థమవుతుందండి. యేసు ప్రభుల వారు కనాను స్త్రీని కుక్కతో పోల్చినప్పటికీ ఆమె తన యొక్క విశ్వాసాన్ని కనపరుచుకుంది, రుజువుపరుచుకుంది. అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. తను ఏ అవసరత అయితే వచ్చిందో ఆ కార్యమును పొందుకునేంత వరకు వేచి చూచి వెళ్ళిందండి. కానీ ఈరోజు దేవుని సేవకు లేదని ఒక చిన్న మాట అంటే సంఘం మానేయడం, లేదంటే దేవుణ్ణే పూర్తిగా విడిచిపెట్టేటటువంటి పరిస్థితులు ఈ రోజున వస్తుంది అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, మనం వెళ్ళేది ఎవరి కోసం వెళ్తున్నాం? ఈరోజు మనం మనుషుల మెప్పు కోసం చూసుకుంటున్నామా, లేకపోతే దేవుని మెప్పు కోసం చూసుకుంటున్నామా? ఒకవేళ మనుషుల మెప్పు పొందేవాడు దేవుని మెప్పు పొందలేడు. మనుషులు సంతోషపెట్టేవాడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. కాబట్టి ఆలోచిద్దాం. ఈరోజు ఎవరు మనల్ని కించపరిచి మాట్లాడినప్పటికీ, ఎవరు మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పటికీ నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడివే లేదా విలువైన దానివే. అర్థమవుతుందండి. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడ్డాం కాబట్టి మనం ఎవరికి దాసులుగా ఉండాల్సిన అవసరము లేదు. కాబట్టి ఈరోజు మనము శోధనలు వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఆ శోధనలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా, లేదా శోధనలో నిలిచి వాటిని జయించి మన విశ్వాసాన్ని దేవునికి కనపరిచే విధంగా ఉన్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం నిజముగా దేవుని కొరకు నిలబడి స్థిరముగా ఉండి మన విశ్వాసాన్ని కనుక కాపాడుకున్నట్లయితే ఒకరోజు ఖచ్చితంగా దేవుడి నుంచి మనం నీతి కిరీటం అనేది పొందుకుంటాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.